నంద్యాల జిల్లా మహానంది మండలం దాదా కలందర్ దర్గా వద్ద బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. గిద్దలూరు నుండి నంద్యాల వైపు వస్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి బ్రిడ్జిపై నుండి బోల్తా కొట్టడంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా 7గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మార్గమధ్యంలో రోడ్డుకు అడ్డంగా కోతులు రావడంతో వాటిని తప్పించబోయి వాహనం అదుపు తప్పిందని క్షతగాత్రులలో ఒకరైన ఉస్మాన్ తెలిపాడు. వాహనంలో గాజులపల్లెలో అరటి గెలలు కోసేందుకు వెళ్తున్న కూలీలు దాదాపుగా 15 మంది ఉన్నారని సమాచారం. గిద్దలూరు పోయినా అట్టిగొలలు కానీ నా పేరు లాలు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆంజనేయుల గూడల దగ్గర ఈ ప్రమాదం గాజులపల్లి అంత కాదు బండిలో 13 మంది ఏమన్నాం. ఒక 3గురికి దెబ్బలు తగిలినాయి. ఒక అతనికి సీరియస్ ఉంది, ఒక అతను చచ్చిపోయింది అన్నాడు. అది నాకే తెలియదు. నా పేరు మదన్న. మేము అట్టికాయలు పోయి గిద్దలూరు వెళ్ళాం. 15 మంది ఉన్నాం. అక్కడి నుంచి రిటర్న్ 11:30కు బయలుదేరినాం. ఇక్కడ 12:30 ప్రాంతంలో దాదా కళ్యాణ్ దగ్గర యాక్సిడెంట్ అయింది. అతనే ఓవర్ స్పీడ్తో ఎత్తేసినాడు బండి. లోయలోనే డౌన్ లోయలో పడింది. పెద్ద లోయే కాదు, డౌన్ లోయలో పడింది. తిరిగి పడింది బండి, కంట్రోల్ కాదు. 15 మంది మేమే ఉన్నాం. వాళ్ళిద్దరు 17 మంది ఉన్నారు. ఒకరు యాక్సిడెంట్లో చనిపోయినారు అక్కడ స్పాట్లో. 4-5 మంది బాగా అందరికి ఇంజూరీస్ ఎక్కువైనాయి. నా పేరు ఉస్మాన్. మేము వస్తున్నాము, కోతి అడ్డం రాగానే సడన్ బ్రేక్ కొట్టగానే ఇటు నుంచి పోయి అటు వెళ్ళిపోయి గుంతలో పడిపోయింది. వాళ్ళు గాజులపల్లి వాళ్ళు అట్టికాయలు కోయడానికి పోతారు కూలోళ్ళు వాళ్ళు. మేము ఎంటీ బండి వస్తుంటే ఎక్కినా. గిద్దలూరు నుంచి మేము ఫ్రూట్స్ తోలుతాం. వాళ్ళు 12 మంది. మేము ఇద్దరికేమో తగిలినా, ఒక ఆయన చనిపోయింది. కోతులు ఉంటాయి కదా, కోతులు పరిగెత్తుకున్న వాళ్ళకే సడన్ బ్రేక్ కొట్టంగా సైడ్ గుంజేసింది. ఇటు పోయేది అటు వెళ్ళిపోయింది.